ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. మనకి ధనుసు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ధనుసు రాశి వారి కిందికి ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు వస్తారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ పాదం వీరిని మనం ధనుసు రాశి వారి కిందగా మనం చూస్తూ ఉంటాం. ధనుసు రాశి వారు ఈ నక్షత్రాల వారు ధనుసు రాశిని ఫాలో అయితే సరిపోతుంది. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే ఇంచుమించుగా అన్నీ సమానంగా ఉన్నాయి. వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంత లాభదాయకమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు 8వ స్థానంలో కొద్దిగా గురువుకు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటున్నాడు కాబట్టి కొంతవరకు మేలుగా ఉంటుంది. శని 4వ ఇంట్లో అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే రాహుకేతువులు 3, 9 స్థానంలో, అంటే రాహువు 3వ స్థానంలో, అలాగే 9వ స్థానంలో కేతువు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రహ సంచారం అనేది కొంతవరకు మేలైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ధైర్యం, సాహసం పెరుగుతాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు పెరుగుతాయి, అధికార వర్గాల్లో గుర్తింపు వస్తుంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, వాక్చాతుర్యంతో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు చిన్నగా ఉంటాయి. చిన్న ఆరోగ్య సమస్యలు మిగిలినవన్నీ చాలా వరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినప్పుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి. బదిలీలు కూడా మీరు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళవచ్చును. అలాగే వీరికి గృహ నిర్మాణ యోగాలు వీటన్నిటికి కూడా ఫలిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో కాకుండా ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు ఉంది. ఆదాయంలో కొంతవరకు మార్పులు వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కళారంగంలో ఉన్న వారికి చూసుకున్నట్లయితే టీవీ, సినిమా రంగాల్లో వారికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు కాబట్టి కళారంగంలో ఉన్న వారికి కూడా మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినప్పుడు హోల్సేల్, రిటైల్ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు కూడా ఉంటాయి, కొద్దిగా జాగ్రత్త. కాబట్టి జిఎస్టీ ఇటువంటి మెయింటైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తూ ఉంటే బాగుంటుంది. మార్కెట్ రంగాల్లో ఒక్కోసారి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి, వాటిని చాలా సద్వినియోగపరచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు గురుబలం వల్ల కొంతవరకు మేలైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మంచి మార్కులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నిరాశ, ఆందోళన ఉంటుంది. దానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లేదా ఐగ్రీవ స్తుతిని పారాయణ చేసుకోవడం కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే విద్యార్థులు విదేశీయ విద్యని అభ్యసించాలనుకున్న వాళ్ళకి మేలుగా ఉంటుంది. కొద్దిగా క్రీడా రంగంలో ఉన్న వారికి కూడా మేలైన ఫలితాలు లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినప్పుడు 2 పంటలు లాభదాయకంగానే ఉంటాయి. ఆదాయం మెరుగు పడుతుంది. రుణ బాధలు తీరేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మహిళలకు ఏ విధంగా ఉంది? గురుబలం వల్ల గౌరవం ఉంటుంది, స్థిరాస్తి లాభాలు ఉంటాయి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, ధనం వచ్చినంత వేగంగానే మీరు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. దాంపత్యం అనుకూలంగా ఉంది. విడిపోవాలనుకున్నటువంటి దంపతులు కూడా కొంత సానుకూల దృక్పథంతో కలిసి ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. స్త్రీలకి ఈ యొక్క సంతానం లేని వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి అంటే అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంతానం కలిగేదానికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు కూడా అందుతూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే చాలా శుభదాయకంగా ఉందని చెప్పవచ్చును. అలాగే వీరికి ఇటువంటి రెమెడీస్ పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే శని, మంగళవారాలు నియమదాయకంగా ఉంటే బాగుంటుంది. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం, ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్ర దర్శనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి శ్రీశైల క్షేత్రం, ఎందుకంటే ఒక జ్యోతిర్లింగము అలాగే శక్తిపీఠము కలిసినటువంటి
ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఆ క్షేత్ర దర్శనం అనేది చాలా అద్భుతంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. శివనామ స్మరణ చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఫలితాలు మీరు అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం కూడా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉన్నాయి. శ్రమ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక మానసిక ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. శని ప్రభావం తప్ప మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇలాగే మీరు ఈ యొక్క రెమెడీస్ని పాటిస్తూ ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.